రెండు ప్రధానమైన అంశాలు. సరే రాజకీయ నాయకులు లేకపోతే రాజకీయ పార్టీలు వాళ్ళ గుంపులు వీళ్ళతో అనుకుంటే ఇవాళ అది మారిపోయింది. ఇంకా ప్రమాదకరమైన రీతిలోకి వెళ్ళిపోతుంది. అంటే ఉన్న ఉద్యోగాలు ఊడగొడతాను, సరే అంతకుముందు కాలేజీలు రానివ్వను, జైల్లో పెడతాను, ఇదంతా ఒక పద్ధతి. అక్కడంతా డబ్బున్న వాళ్ళు పెద్ద నష్టం జరగదు, కొంతమంది విద్యార్థులకు నష్టం జరుగుతుంది. హ్యావింగ్ సెడ్ దిస్, మళ్ళీ వాళ్ళు ఇంకొకలా అనుకుంటారు. కానీ ఇవాళ ఏంటంటే వేల మంది భవిష్యత్తుతో ఆడుకోవడము అని నిన్న వాళ్ళు ఇంత చరిత్రలో ఎప్పుడు చూడలేదని వాపోయారు. నిన్న ఏబీఎన్ అంతా మీరు చూస్తే కనుక డ్రైవ్లు మనం ర్యాలీలో ఉన్న ఆల్మోస్ట్ అందరితో మాట్లాడించాం. ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే ర్యాంకర్స్ అందరూ ఉన్నారో, చరిత్రలో ఇంత బాధ పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు అని చెప్తూ కొంతమంది ఏం చెప్పారంటే రేపు ఏదైతే ప్రభుత్వం మళ్ళీ డిఎస్సి ఇవ్వబోతోందో దాన్ని అడ్డుకోవడానికి కూడా కుట్ర చేస్తున్నారని. రామ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. అలాగే ప్యానల్ మిగతా అందరు కూడా గుడ్ మార్నింగ్ సార్. మొన్న స్వాతంత్ర దినోత్సవం నాడు మోడీ గారు ఆయన ప్రసంగంలో ఒక మాట చెప్పారండి. ఈ దేశంలో ఎంత చేసినా ఏమీ చేయట్లేదు, అసలు ఏమీ జరగట్లేదు, ప్రగతి వ్యతిరేక మానసిక తీవ్రవాదుల పట్ల అప్రమత్తంగా ఉండండి అని చెప్పారు అన్నమాట. మా వైద్య ఆరోగ్య శాఖ సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఇదే చెప్పారు అన్నమాట. ఈ రాష్ట్రంలో కూడా ప్రగతి నిరోధక మానసిక తీవ్రవాది ఉన్నాడు, అతనే జగన్ అని. ఇక్కడ ఏం చేసినా ఏమి జరగలేదని ఆయన అంటాడు. ఎందుకంటే అండి గత 5 ఏళ్లలో ఆయన ఏమి చేయలేకపోయాడు. చెయ్యలేకపోవడం కాదు, చెయ్యాలనే సంకల్పం లేక, బేసిక్ గా ఫ్లైట్ మోడ్ ఉంటుంది చూడండి మన సెల్ ఫోన్స్ లో, అలాగా ఆయన బ్రెయిన్ లో ఎప్పుడు కూడా డిస్ట్రక్టివ్ మోడ్ ఉంటది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక మనం అంతా కన్స్ట్రక్టివ్ మోడ్ లో వెళ్తున్నాం. ఇప్పుడు నిన్న టీచర్స్ రోడ్డు మీదకి వచ్చి, అంటే సెలెక్ట్ అయిన టీచర్స్ రోడ్డు మీదకి వచ్చి, వారు ఎప్పుడు కూడా ఎటువంటి చూడలేదు, కాకినాడ చుట్టుపక్కల కూడా కొన్ని చేశారండి. వారు మేము అంతా కష్టపడి చదివి పాస్ అయ్యి ఇందులో పాస్ అయ్యి ఈ పోస్ట్ లోకి వచ్చామని వాళ్ళ ఆత్మగౌరవంగా చెప్పుకోవడానికి వచ్చారు. గతంలో జగన్మోహన్, అంటే కొన్ని డిఫరెన్సెస్ చెప్పాలనిపిస్తుంది ఋషి గారు. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు టీచర్స్ నే లిక్కర్ షాపుల దగ్గర పెట్టి క్యూల్లో పెట్టించాడండి. అంటే ఆయనకి ఇప్పుడు వచ్చే ఈ గవర్నమెంట్ లో ఉన్న డిఫరెన్సెస్ చెప్తున్నాను. ఆ టైముల్లోనేమో అవకాశాలు కల్పించడం కాదు, ఊరికే అవకాశం దొరికిన చోటల్లో 4 మత్తు పదార్థాలు ఈ మత్తులకు బానిసలు చేసి రోడ్డు మీద వదిలేసేవారు స్టూడెంట్స్ ని. ఇప్పుడు ఏంటంటే మనకి గవర్నమెంట్ అవకాశం కల్పిస్తుంది కాబట్టి అవన్నీ చదువుకుని పాస్ అయ్యి ఉద్యోగాల్లోకి వెళ్ళాలని చూస్తున్నారు. ఇందాక మీరు చెప్పారు హైడ్రాలో ఉద్యోగాలకు ఇంజనీర్లు వస్తున్నారు. హైడ్రాలో కాదండి, బ్యాంక్ ఏ సెక్టార్ లో చూసినా ఈవేళ ఇంజనీర్లు కూడా ఖాళీగా ఉండేలాగా గత 5 ఏళ్ళు ఏమీ లేకుండా వదిలేశారు. ఫీజు రీఎంబర్స్మెంట్లు కూడా సరిగ్గా కట్టకుండా వాళ్ళ సర్టిఫికెట్లు కూడా చాలా మందికి ఇవ్వకపోతే ఆ బ్యాక్లాగ్స్ అన్ని కూడా ఈ గవర్నమెంట్ వచ్చాక కూడా అన్ని క్లియర్ చేసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇంకా ఈ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు అనుకుంటున్నారండి. ఆరోగ్యశ్రీలో కూడా అంతే. గతంలో 2000 పైచిలకు కోట్లు వాళ్ళ క్లియర్ చేయకుండా ఆరోగ్యశ్రీ బిల్స్ వెళ్ళిపోతే ఇప్పుడని 3500 కోట్ల వరకు కూడా అది పేరుకుపోతే ఈ గవర్నమెంట్ వచ్చాక కూడా మరి ఇవన్నీ కొత్త బిల్స్ కూడా యాడ్ అయితే ఫేజ్ వైజ్ గా మోర్ దాన్ 50% అంతా పాత క్లియర్ చేసుకుని కొత్త దాంట్లోకి వస్తున్నాం ఋషి గారు. ఇటువంటి పరిస్థితి ఉందన్నమాట అండి. ఇలాగే ఇందాక కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాలండి. కడపలో టీచర్ గా సెలెక్ట్ అయిన ఒక ఆవిడ చెప్పారు, ఢిల్లీలో వేరే గ్రూప్ 1 ఎగ్జామ్స్ కి ఏదో ఆవిడ ప్రిపేర్ అవుతుందటండి. సరే ఈ కడపలో 0 పోస్టులు ఉన్నప్పుడు కూడా ఆవిడ ఒక నమ్మకంతో ఇక్కడ ఈ గవర్నమెంట్ మారింది కానీ 0 పోస్టులే ఉన్నాయి, అయినా సరే ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఏమన్నా అవకాశం దొరుకుతుందేమో ఆవిడకి వస్తే, లకీలీ ఆవిడ మొన్న దాంట్లో అంటే 0 పోస్ట్ నుంచి 1500 పోస్ట్ పడినాయి కాబట్టి అందులో ఆవిడ సెలెక్ట్ అయింది. ఇది ఎక్కడ గోలా, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇక్కడ ఏమీ లేదు, ఇందులో అవకతవకలు జరిగినాయి అని చెప్తే బయట చూసాను నేను, నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. అదే అంటే ఇవన్నీ చెప్పకపోతే కూడా ఈ ప్రజలకు కూడా తెలియని స్థితిలోకి వెళ్ళిపోయారండి. ఇప్పుడు నిన్న చిన్న మాట ఏంటంటే అండి, అమరావతిలో రోడ్ కనెక్టివిటీ వస్తుంటే యూటర్న్, ఎస్ టర్న్, సి టర్న్ జరిగిన అందరూ వీడియోలు వదిలేరు. అది ఎందుకు ఇచ్చారనే వివరణ ఇవ్వకపోతే కూడా ఈ రోడ్ అంతా కూడా టర్నింగ్ తిప్పేశారు. అక్కడ ఉన్న ఎవరికో ప్రైవేట్ పార్టీకి అక్కడున్న బిల్డింగ్లు తీయడం ఇష్టం లేకనే ఫార్మాట్ లోకి వెళ్ళిపోయిందండి మోడ్. కానీ నిన్న కొన్ని న్యూస్ పేపర్లో కొన్ని ఛానల్స్ లో రాబోయే రోజుల్లో ఎలివేటెడ్ వే అక్కడ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి అది ఇంకొక 1.5 సంవత్సరం పడుతుంది కాబట్టి అందాక కనెక్టివిటీ పక్క నుంచి ఇచ్చాం, రేపు మళ్ళీ
అక్కడ కొత్త రోడ్డు వేయడానికి కూడా అడ్డు రాకుండా అందాక ఈ పక్క నుంచి చేసామని చెప్పకపోతే ప్రజలు కూడా తెలియదు నిజం. ఎందుకంటే అలాగే అంత సంకుచిత రాజకీయాలు చేసే స్థాయి చంద్రబాబుది కాదు. ఆ విషయం చాలా మందికి తెలుసు, కానీ మీరు అన్నట్టు కొంతమందికి తెలియదు. చెప్పాలి. చెప్పాలి ఏమండి. సచివాలయాల్లో పోయినసారి వాలంటీర్లు అంతా కొంతమంది తీసుకుని వచ్చారు. ఆ వాలంటీర్ పోస్టులు ఇప్పుడు పోయినాయి పాపం, వాళ్ళు అటు ఇటు కాకుండా పోయారండి కొంతమంది. అవును సచివాలయాల్లో ఇన్గా వెళ్ళిన వాళ్ళు కాదు నేను చెప్పేదండి, బయట సార్. కొంతమంది మీరు ఉండిపోయారు గుర్తు చేశారు కదండి. బానే. జగన్మోహన్ రెడ్డి ఆయన ఎన్నికల ముందు నేను ఇన్ని లక్షల ఉద్యోగాలని చెప్పినప్పుడు వీళ్ళందరినీ చూపించేశాడు. 1,20,000 మంది వీళ్ళు సెక్రటేరియట్లు, ఇప్పుడు వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారుగా. అవునండి. ఇప్పుడు చూడండి, వాళ్ళంతా ఎవరు అనుకున్నారు? పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఉమ్, పారదర్శకంగా జరిగినాయి కాదండి. వాళ్ళ పార్టీ తరపున ఉన్న పొలిటికల్ అపాయింట్మెంట్స్ అన్ని ఇప్పుడు వాళ్ళే అసంతృప్తిగా ఉన్నారు. అవును కూటమి ప్రభుత్వం అనేది అందరికీ చేస్తుంది. గతంలో వాళ్ళు వన్ సైడెడ్ గా కొన్ని ఇది దొంగ పోస్టులు క్రియేట్ చేసి, ఇది ఒక ఇంజనీర్ అనేవాడికి కూడా 5,000 రూపాయలు ఉద్యోగానికి ఇచ్చిన వాళ్ళందరినీ కూడా పక్కకు పోయారు. వాళ్ళే బాధపడుతున్నారండి మనకన్నా కూడా ఎక్కువ. అవును సో ఇటువంటి చెత్త ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ వస్తుంటే కూడా నానా యాగి చేశారు. ఇవాళ మా నేషనల్ అధ్యక్షులు వస్తున్నారని అదే ఎయిర్పోర్ట్ కి వస్తున్నారు. ఇవాళ అవును అక్కడంతా కూడా హంగామా చేస్తున్నారు. అంటే మనము చెప్పకపోతే కూడా చేసినవి కూడా అబ్బాబే ఏమీ లేదని అనుకోండి, నిజమే అనుకునే అవకాశం ఉందండి తెలియని జనాలకి. అటువంటి వాళ్ళ కోసం మనం ఇదంతా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నామండి. ట్రూ. గ్రూప్ 1 లో గతంలో చేసిన స్కామ్లన్నీ బయటపడినాయి కాబట్టి ఇది కూడా స్కామ్ అని అతను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ చాలా పారదర్శకంగా వచ్చిన వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. నిన్న మన రామకృష్ణ గారు ఎవరో చెప్పారండి, ఇప్పుడు రవి గారు, పాస్ అవ్వని వాళ్ళు కూడా నెక్స్ట్ అటెంప్ట్కి వెళ్ళే వాళ్ళు కూడా సంఘీభావంగా నేను యాత్రలో పాల్గొని వాళ్ళందరికీ వచ్చిన సంతోషం, వెరీ సూన్ మేము కూడా లోపలికి రాబోతాం, లేకపోతే మేము దానికోసం ప్రయత్నాలు చెప్పడం. అంటే ఇది తప్పన్నారనుకోండి, రాబోయే రోజుల్లో జరగడానికి కూడా అవాంతరాలు ఏర్పడే అవకాశం ఉందండి. ఎందుకంటే వీళ్ళు అమరావతి వస్తుంది అంటే వాళ్ళు ఉన్ననాళ్ళు పక్కన పడేసి ఇప్పుడు కొత్తగా వచ్చి ఒక మావిగా నన్ను చెత్త స్లోగన్ ఎత్తుకొని తిరుపతి ఎంపీ గారి చేత అక్కడికి ఏమి రాకూడదని మళ్ళీ కోర్టులో కేసులు వేపిస్తే వీళ్ళు ఎప్పుడు కూడా డిస్ట్రక్టివ్ మోడ్ లోనే ఉంటారు. ఇప్పుడు వీటి మీద కూడా కేసులు వేస్తే అది ఆపేశారనుకోండి, ఉన్న వాళ్ళు పోతారు, రేపు రాబోయే వాళ్ళు పోతారు. వీళ్ళకి అర్థం అవుతుంది ఏంటంటే, అసలు మనం ఒక రోజు 2 రోజులు అనుకుంటామండి, కళ్ళు మూసి తెరిచే లోపల జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు గడిచిపోతే, ఇప్పుడు ఇంకా ఈ 5 ఏళ్ళు కూడా జరగకపోతే 10-12 ఏళ్ల పాటు ఏ రిక్రూట్మెంట్ జరగకపోతే ఒక తరం నష్టపోతుంది ఋషి గారు. వెరీ బిగ్ బటర్ఫ్లై ఎఫెక్ట్ అండి. ఇది ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా మనం గట్టిగా చెప్పి, ఇక్కడ ఏ అవకతవక జరగలేదు, కొంతమంది వెళ్ళారు, రాబోయే రోజుల్లో మరింత మందికి అవకాశాలు వస్తాయి. వేళ ప్రపంచంలో అమెరికాలో అంతా కూడా ఇంజనీరింగ్ మీద కూడా ఆధారపడితే ఒక్కసారే 3 ఏళ్ల పాటు కోవిడ్ లో గ్యాప్ వచ్చిందని గ్యాప్ అంతా ఒక్కసారి పుష్ చేయడం వల్ల కొంతమంది ఉద్యోగాలు దొరక్క చాలా మంది వెనక్కి వచ్చేస్తున్నారు. ఏమంటే అలాగే 10-12 ఏళ్ల పాటు ఇక్కడ ఉద్యోగాలు రాకపోతే రాష్ట్రం ఏమవుతుందో, భావితరాల కోసం టీచర్ లేకపోతే మన భవిష్యత్తు ఏంటి అనేది కూడా చాలా అంధకారం అండి. అలాగే హాస్పిటల్లో వస్తున్నప్పుడు కూడా పీపీపీ మోడ్ లో అదంతా కూడా మేము మళ్ళీ వస్తే పీపీపీ మోడ్ లో సెలెక్ట్ అయిన ఆసుపత్రులన్నీ కూడా ఆపేస్తానన్నాడు. ఏమండి వేళ బడి అంటే మన చదువుకు పునాది, హాస్పిటల్ ఆరోగ్యానికి పునాది. అంటే ఆ ఫ్యూచర్ లో మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఆసుపత్రి మనకు శరణ్యం. అలాగే గుడికి వెళ్ళామంటే మన సంస్కారవంతంగా అక్కడ ఎలా బతకాలో నేర్పుద్ది. ఇవన్నిటికి అంటే ఒక పౌరుడు బతకాలంటే ఈ 3 వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఈ 3 వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా బతకాలి అంటే మన కోసం ఇటువంటి వాటి కోసం చట్టాలు చెయ్యాలి అంటే చట్టసభలు. ఆ చట్టసభలకి ఈయన రానంటాడు. అసలు చెప్పాను కదండి, ఎన్డీఏ ప్రభుత్వం కన్స్ట్రక్టివ్ మోడ్ లో ఉంది. ఏ విధంగా ఈ రాష్ట్రానికి ఇంకా నిధులు కావాలనేది ఇక్కడ వర్కౌట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తో ముందుకెళ్తున్నారు. ఆ మిషన్ పైన ఉన్న మోడీ గారికి ఆ మిషన్ ఉంది. వీళ్ళిద్దరికీ సమన్వయకర్తగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ విత్ ట్రిపుల్ ఇంజిన్ స్పీడ్ తో వెళ్తుంది. ఖచ్చితంగా మనందరం పాజిటివ్ మోడ్ లో మరింత ముందుకు ఏ విధంగా వెళ్ళాలనే దానికి నిజంగా కనుక ఆయన బుర్ర పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇంకేం కావాలో చెప్పండి, ఇంకేం కావాలో మీరు అడగండి, ఇవ్వకపోతే ప్రశ్నించండి, అంతేకాని చెత్త చేయడానికి వస్తే ఇంకొకసారి కాదు ఇంకెప్పటికీ ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారానికి